ప్రణయ్ ఫలితం 3వ భాగానికి స్వాగతం. ఓహోహో, వీరాధివీరులు ఇక్కడుండి వీరగడం నుంచి సహాయం కోరుతున్నారు. అక్కడ కూడా ఇలాంటి ఉపద్రవాన్నే లేవదీశాను. దారి తెన్ను తోచక గజపతి మహారాజు తబ్బిబ్బవుతున్నాడు. ఆ సంగతి మీకింకా తెలియదేమో. అయినా మీ వార్తాహరులు నా కన్ను కప్పి ఎక్కడికి వెళ్ళగలనుకున్నారు? అడుగు కదపకుండా, నోరు మెదపకుండా నేనతన్ని అంతం చేశాను. వీరగడం వెళ్లే మార్గంలో ఒక క్రోసు దూరంలో అతని శవం పడి ఉంది. ఎవరినైనా పంపించి తెప్పించుకోండి. గురుగంఠాల్. కరపత్రంలో ఉన్న ఆ మాటలు దర్బారులో ఉన్న వారందరి హృదయాలను కంపింపజేశాయి. మహారాజు ఆజ్ఞను అనుసరించి ఎక్కువ మంది సైనికులు ఆయుధాలతో వెళ్ళి మరణించిన వార్తాహరుని శవాన్ని దర్బార్ ముందుకు తెచ్చారు. అప్పటికే అక్కడ వేలాది మంది ప్రజలు పోగుపడ్డారు. వారందరూ ఆ శవాన్ని చూసి అదిరిపడ్డారు. ఆ శవానికి శిరస్సు లేదు. శిరస్సు లేని మొండం వికృత రూపంతో కనబడగానే అక్కడ ఉన్న వారంతా భయభ్రాంతులై దీనంగా మహారాజు వైపు చూడసాగారు. మహారాజు అందరికీ తగిన విధంగా ధైర్యం చెప్పాడు. కానీ అతను కూడా ప్రాణభీతితో లోపల గడగడలాడుతూ మంత్రిని చూసి గురుఘంటాల్ని పట్టి అప్పగించిన వారికి 10,000 వరహాలు బహుమానం ఇస్తామని చాటింపు చేయించండి. ఇక్కడ జరుగుతున్న విషయమంతా వివరంగా వ్రాసి వార్తాహరుని చేత వీరగడం పంపండి. అతనికి తోడుగా 5 అశ్విక సైనికులను పంపండి అని దర్బారు ముగించాడు. ఉత్తరం తీసుకువెడుతున్న వార్తాహరుడు, అతని తోడుగా వెడుతున్న సైనికులు భయంతో కంపించిపోతున్నారు. ప్రాణాల మీద ఆశ వదులుకున్నారు. పట్టణంలో నుంచి బయటపడగానే గుర్రాలను ఎక్కువ వేగంగా పరిగెత్తించి గురుఘంటాల్ బారి నుండి తప్పించుకోవాలనుకున్నారు. చురుకైన గుర్రాలనెక్కి ప్రయాణమయ్యారు. మరుసటి రోజు ఉదయం పహారా సైనికుడు కరపత్రంతో దర్బారులో ప్రవేశించాడు. మంత్రి కరపత్రం తీసుకొని ఇలా చదివాడు: గురుఘంటాల్ శక్తి ఇప్పటికైనా తెలుసుకోండి. వార్తాహరునితో పాటు అతనికి రక్షణగా పంపిన సైనికులందరూ మరణించారు. మీకు 3 మైళ్ళ దూరంలో పడి ఉన్నారు. కావాలంటే వారి శవాలను తెప్పించుకోండి. ఈ వేళకు సైనికులతో సరిపెడుతున్నాను. రేపు మీ భవనంలో ఆడుకుంటాను. మీరందరూ నాకు ఆట బొమ్మలవుతారు. తొందరగా జాగ్రత్త పడండి. గురుగంటాలుని పట్టుకుంటే 10,000 వరహాలు ఇస్తామని చాటింపు వేయించారు. ఆ చాటింపుతో పాటు నన్ను పట్టుకున్న వాళ్లకు 20,000 వరహాలు నేను ప్రత్యేకంగా ఇస్తానని కూడా ప్రకటన చేయించండి. గురుగంఠాల్. దర్బారులో ఉన్నవారంతా ఆ మాటలు విని నిర్జీవ ప్రతిమల్లా చలనం లేకుండా ఉండిపోయారు. వారి శరీరాల్లోని రక్తం చల్లబడి కదలికలో ఉండే వేగం తగ్గిపోయింది. మహారాజు విషయం చెప్పడానికి శక్యం కాకుండా ఉంది. ఇక్కడి వార్త వీరగడం చేరే ఉపాయం తోచక ఆయన చాలా తికమకలు పడసాగాడు. వార్తాహరుని వెంట ఒక సైనిక దళాన్ని పంపిద్దామనుకుంటే పట్టణ రక్షణకు సైనికులు లేకుండా పోతారు. అప్పుడు మరీ ప్రమాదం సంభవించవచ్చు. మహారాజు ఒక నిర్ణయానికి రాలేక బాధపడుతున్న సమయంలో రహస్య పరిశోధకుడు ఒకడు దర్బారులో ప్రవేశించి మహారాజుకు నమస్కరించి, మహారాజా, గురుఘంటాల్ పేరుతో పట్టణం మారుమ్రోగిపోతుంది. ప్రజలు భీతితో కంపించిపోతున్నారు. మన పట్టణంలోనే కాదు, సుందరగడ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ దూర ప్రాంతాలకు పోయి తలదాచుకోవడానికి సిద్ధపడుతున్నారు. 1-2 రోజుల్లో సుందరగడం నిర్జన ప్రదేశంగా మారిపోతుంది అనడంలో సందేహం లేదు అన్నాడు. ఆ మాటలు విని మహారాజు మరీ కృంగిపోయాడు. అయినా ధీమాగా మాట్లాడుతూ, ముందు ఆ మృత సైనికుల దేహాలను ఇక్కడికి చేర్చండి. నేనే స్వయంగా గురుఘంటాల్ని పట్టి బంధిస్తాను. మీరెవ్వరూ అతనికి భయపడనక్కరలేదు అన్నాడు. మహారాజే గురుఘంటాల్ని బంధిస్తానడంతో దర్బారులో ఉన్న వాళ్ళందరికీ చాలా ధైర్యం కలిగింది. అందరి ముఖాల్లోనూ ఉత్సాహం తొనికసలాడింది. గురుఘంటాల్ని మహారాజే బంధిస్తారని తెలియడంతో ప్రజలు కూడా ఆ అధైర్యాన్ని విడిచిపెట్టి పట్టణంలోనే ఉండడానికి నిశ్చయించుకోసాగారు. మహారాజు ప్రజల్లో కలిగిన మార్పును చూసి తన ప్రయత్నం ఫలించినందుకు ఒకవైపు సంతోషిస్తూ, గురుఘంటాల్ చేస్తున్న అలజడిని ఎలా తట్టుకోవాలో తెలియక మరొక వైపు వ్యాకులపడుతున్నాడు. మహారాజు ఆజ్ఞాపించగా వెళ్ళిన సైనికులు
మృతదేహాలతో కాసేపటికి తిరిగి వచ్చారు. శవాల నుంచి శిరస్సులు వేరు చేయబడలేదు. ఆ శవాల మెడల్లో పడిన నల్లని మచ్చలు మాత్రం వారందరూ ఉరితీసి చంపబడినట్టు తెలియపరుస్తూ ఉన్నాయి. ఆ భయంకర సంఘటనలు మంత్రి బలభద్రదేవుని కూడా కంపింపజేస్తూ ఉన్నాయి. అతనికి ఆలోచించే శక్తి కూడా లేకుండా పోయింది. మహారాజుకు సలహా చెప్పడానికి కానీ ప్రజలకు ధైర్యం చెప్పడానికి కానీ అతనికి చేతకాకపోయింది. ఏమి చేయడానికి తోచక అతను అయోమయంగా అందరి ముఖాల్లోకి చూస్తూ ఉండగా అప్పుడే దర్బారులో ప్రవేశించిన రణధీర్ మహారాజుకు మంత్రికి నమస్కరించి నిలబడ్డాడు. అవసర సమయంలో ఆపద్బాంధవునిలా వచ్చిన రణధీర్ని చూడటంతో మహారాజు అతనికి ఆసనం చూపించి కూర్చుండమని చెప్పి, రణధీర్, సరైన సమయానికి వచ్చావు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రాణాల మీద ఆశలు విడిచిపెట్టి కూర్చున్నారు. 1-2 రోజుల్లో పట్టణమంతా ఖాళీ అయిపోయే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి అన్నాడు మహారాజు. మీరేమీ విచారించకండి. 1-2 రోజుల్లోనే గురు గంఠాల్ని బంధించి మీ ముందు నిలబెడతాను అన్నాడు రణధీర్ ధైర్యంగా. ఈ సంగతి నీకెలా తెలిసింది అన్నాడు మంత్రి ఆశ్చర్యంగా. గురు ఘంటాల్ పేరు వీరగడంలో కూడా మారుమ్రోగుతుంది. ఆ విషయం వివరంగా మనవి చేస్తాను. నేను పట్టణంలో ప్రవేశించగానే ఇక్కడి పరిస్థితులు అర్థమయ్యాయి. ప్రజలందరికీ తగిన ధైర్యం చెబుతూ ఎవరూ పట్టణం విడచిపోవద్దని చెప్పి గురుగంటాల్ని తప్పకుండా పట్టుకొని ప్రజల భయాన్ని తొలగిస్తానని ప్రతిజ్ఞ చేస్తూ ఇక్కడికి వచ్చాను. మీతో కాసేపు ఏకాంతంగా మాట్లాడి తర్వాత రంగంలోకి దిగుతాను అన్నాడు రణధీర్. ఆ మాటలు మహారాజును కూడా చాలా ఆనందపరిచాయి. ఆయన దర్బారులో ఉన్న వారందరినీ ఉత్సాహపరిచి గురు గంటాల వల్ల ఇక భయపడవలసిన పని లేదని చెప్పి అంతటితో దర్బారు ముగించాడు. మహారాజు మంత్రి రణధీర్ని వెంటబెట్టుకొని ఆలోచనా మందిరంలో ప్రవేశించారు. రణధీర్ జితేంద్రుడు రాగమణిని చూసి వచ్చింది మొదలు జరిగిన సంగతంతా వివరంగా చెప్పి చివరికి ఇలా అన్నాడు. మహారాజా, ప్రతాపసింహుణ్ణి అతని భార్యను రహస్య ప్రదేశంలో బంధించాలనుకున్న జితేంద్రుడు కొంత దూరం వచ్చాక తన అభిప్రాయం మార్చుకున్నాడు. శత్రు గూఢాచారులు ఎవరైనా మిమ్మల్ని వెంబడించి ఆ రహస్య ప్రదేశంలో ప్రవేశించే విధానాన్ని తెలుసుకుంటే చేతికి చిక్కిన ప్రతాపసింహుడు తప్పించుకుపోతాడని, అందువల్ల మళ్ళీ కష్టాలను ఎదుర్కోవలసి ఉంటుందని అతను తలపోశాడు. అతని అభిప్రాయం ప్రకారం మహారాజు ప్రతాపసింహుణ్ణి అతని భార్య పద్మముఖిని వీరగడంలోనే ఖైదు చేశాము. మేము వీరగడం చేరేటప్పటికే గురు ఘంటాల్ పేరుతో ఉన్న పత్రాలు వీధుల్లో గోడలకు అంటించి ఉన్నాయి. వాటిని చదవడంతోనే అతను ఇక్కడ కూడా ఉపద్రవం లేవదీసి ఉంటాడని ఊహించాము. మా గజపతి మహారాజు ఆనతి మీద నేను ఇక్కడకు వచ్చాను. ఈ నీచుడు అక్కడ ఎందరినీ చంపాడు అన్నాడు మహారాజు. లేదు మహారాజా, ఇంతవరకు అలాంటిదేమీ జరగలేదు, ఇక జరగదు కూడా. జితేంద్రుడు వీరగడంలో ఉన్నంత కాలం గురు ఘంటాలు కాదు కదా, దేవఘంటాలు కూడా ఎవరినీ ఏమీ చేయలేడు అన్నాడు రణధీర్. ఇక్కడ మాత్రం చాలా హత్యలు చేశాడు. పట్టణంలో ప్రవేశిస్తూనే ఆ విషయం తెలుసుకున్నాను మహారాజా. ఇక మీరు నిర్భయంగా ఉండండి. తెల్లవారే లోపల ఆ ముఠాలో ఎవరినో ఒకరిని తప్పకుండా పట్టుకుంటాను అన్నాడు రణధీర్. అతని మాటలు విని మహారాజు మంత్రి కూడా ఆశ్చర్యపడ్డారు. గురు ఘంటాలకి ఒక ముఠా కూడా ఉందా అన్నాడు మంత్రి అనుమానం తొలగించుకోవడానికి. అవును మహామంత్రి, అది మీ ఊహకు అందని విషయం కాదు. గురు ఘంటాలు ఒంటరి వాడైతే వీరగడం సుందరగడాల్లో ఒకే సమయంలో ఇంత అలజడి ఎలా లేవదీయగలడు? తప్పకుండా ఏదో ముఠా మన ఉభయ దేశాలకు శత్రుత్వం వహించి పనిచేస్తూ ఉంది అన్నాడు రణధీర్. షహబాష్ రణధీర్, నీ తెలివి అమోఘం. నీకు సహాయంగా కొంతమంది సైనికులను కూడా వెంటబెట్టుకొని వెళ్ళు. తొందరగా ఆ గురుఘంటాల పీడ తొలగించు అన్నాడు మహారాజు. మహారాజా, గురుఘంటాల్ ధైర్య సాహసాలతో బహిరంగంగా పేరు చెప్పుకొని హత్యలు చేస్తూ ఉన్నాడు. అతన్ని బంధించడం కూడా ఆ పద్ధతిలోనే జరగాలి. నాకు అనుమతినివ్వండి, నేనే అతన్ని పట్టుకొని తీసుకువస్తాను అని రణధీర్ మహారాజు అంగీకారాన్ని పొంది
గురు ఘంటాల్ని బంధించడానికి బయలుదేరాడు.